திட்டானை திக்கானம் திக்குதை కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద ఎలా ఉండగలదే పిచ్చినా తల్లి? అదుపు, మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుంది రా. ఈ మహానగరంలో దాని దాడ తెలుసుకోవడం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడతాను, వేటాడతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ల మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. రాజు, భూమి మీద జలకన్య ఎక్కడుందో? ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. పప్పు కదా మరి. నోర్మైండ్రా, ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పొరా. పిచ్చిది పొరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండి బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగూ నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. కావాలి నీకేమి కావాలి? బ్లాక్ అండ్ వైట్ వీడియో ఫోన్ అండ్ ఐవా. ఏమంటివి? జాతి నమ్మకమైన సూత కింద నిలువ అర్హత లేదంటువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? కలకి పారద స్టైలే పోలీసులు. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే మీరు అట్టాలండి. మీరు ఇక్కడ నా పదాలు. హలో, మీకేంటి? ఏమైంది బాబు? ఈ పిల్ల గంట నుంచి డిగ్రీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసు లేదు బాబు. నా తెలియగడతాను, ఈ కేసు నీ తాలూకా. ఈ కేసు ఏ తాలూకా తెలియక నేను అవసరపడుతున్నాను. బంగారు పదాలదా? నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరలిస్తాడు గాని ఐడియా లేడు. నువ్వే ఆలోచించేదోడు జగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకుని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లని ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథరా ఎక్కడికి వెళ్తుంది?
అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చాయి. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము అను వ్యర్థవాదం ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండు ఆరోగ్యం తోడుండు. గడిబిడి గండ నేను సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडर्मिट ऑस्ट्रेलिया से. बॉल हाथ में लेकर धूकर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन. अब आते हैं मैकडर्मिट बॉलिंग करने के लिए और ये पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को आउट हो गया. ಚಿಕ್ಕ ರೈಲೆ ಕಲಕದ ಪಾರಿ ಬಸ್ ಕೈಲೆ ಸಿಕ್ಕುಗಳ ಮಹಿಳೆ ಇವ ಒಕ್ಕೆನ್ನ ಅಡಿತುಳ್ಳೆ ಟಡನ್ ಟಡಕ್. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లి? అదేం కాదురా, అన్ని టీవీలోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. ఈ భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు. మా అన్న కాడ 25 రూపాయలకి పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధం పెట్టరా? నేతరా అది పెట్టుకోవడం మధ్యలో ముక్కలైంది, చిన్న షాక్ కట్టుకొని ప్రాణాలతో బయటపడతాం. కన్నీటి కథలని కరిగిపోయే టైపు కదరా మది, రెచ్చిపోయి నెత్తి టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి పాకాడే ఉంది ధర. నీ కాడ ఏమి లేదంట వెంటే కొర్ర మీద షాపులాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడించుకుంటానే. నీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ఫ్రీ వినోదం. తమ్ముడు లాగవా మనం ఆడాల్సిన పిల్ల పరాడిట్లో ఉంటుందని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? వాడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని.
నీ పైట చెంగు కాదు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటే మంది నా వయసు రగిలి ముద్దు నాకు ముద్దన్నది సొగసరి ముద్దులే ప్రాణాలని అన్నది నీ నందనాచి ముద్దు దొంగలాగా వచ్చి నడుము తడిమితే బుల్లి వంపులోన చిక్కుకున్న ముద్దు జగడమాడితే తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది ముద్దు ఇంత గొప్పదా తడవ తడవ పోముద్దు తొడిరేపు ముద్దు అప్ప ఆహా తాళలేనిలే తాగరాలపై కిస్సుని నల్లోడు నల్లోడు ఎక్కడ చేస్తాం కానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడు రా ఉడికిపోతున్నాయి చూకపోతుందా ఏంటి గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో బాబా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా నా గంగా నువ్వు వస్తావని ముందే ఊహించి నీకోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో గంగో గంగా అరే గంగా గ్యారెలు ఉన్నాయి ఎవరు చేశారనుకున్నా మన నల్లాడు త్వరగా. నా గారేది? ఒరే పొట్టి, నా గారు తింటావా? అరే గంగా వాడు మనాడు వదిలేసే రే జాంగ్రీ ఎలా ఉందా జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ ఒరే నల్లడా,
బాగుంది. ఒరే నల్లడా, జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా వదిలే, నేను పడతాను కదా. దా బొబ్బు బొబ్బు, నేను పడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు. ఏం చేస్తావు అక్కడ? ఏంటి అవుతారు పిచ్చిదాలాగా? ఈ మలక్పేట మాంచాలను పట్టుకొని పిచ్చిది అంటావు. చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది నీ తడాక? పొట్లకాయతో పీకారంటే ఊరుకుడా, అది పొట్లకాయ కాదురా. ఇది పొట్లకాయ కాదా మరి పిట్లకాయ అమ్మా? ఇది పొట్లకాయే, పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రకత్త నాయన. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మ కూర్చో. రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించలేదు. ఇక్కడ పడుకోబెట్టమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించలేదు. అమ్మా ఊరుకు. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమేమిటి ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడకండి, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు ఏంటి పిచ్చుకొని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మాకు కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధిందా నీకు? ఎవరు అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మై, అసలు పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోల చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకుని మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటాం. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది.
10 భాషలే కాదు 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ బహీ టైప్ హై. నమ్మశక్యమయ్యే ఈ చెట్టు ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా బంగారు ఏదో కావాలంట కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గు పడిపోతుంది. ఏంటి బంగారు ఏం కావాలి? నాకు ఇది కావాలి. ఎవరా ఇది నేర్పింది? ఏయ్, ఎవరా నేర్పింది? చెప్పండి, ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు ఏంటి ఏంటి ఆచారం? ఏంటి పిచ్చి పని? ఆడది అమ్మ లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి, అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. నాకేం తెలుసు బాబు, మిమ్మల్ని వచ్చేసింటారా? నీకేంటి తెలవగానే కదరా నేను చెబుతుంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఇలా బుక్కులో ఏలు ముద్రలు వేసాడ్రా బాబోయ్. చెప్పు, ఎక్కడ యాడికి వెళ్ళొద్దారా? తెలీదు. అన్నలతో మాకేం సంబంధం లేదురా. అమ్మలోకేం తెరా, మాకేం తెలీదు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిని స్మగ్లింగ్ చేస్తారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ రాకున్నారు? మర్యాద నిజం చెప్పండి. మాకేంటి తెలీదారా? వీళ్ళంటే చెప్పరండి. స్టేషన్కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానే నిజం కక్క తీసుకుని రండి రండి. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంటిన మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. జైల్లో పెడతాను వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే 2వ పూట గంజి నీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల. అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తాం. ఏంట్రా చేయించేది పడవలో తెడ్డు? మా చేతుల్లో ఉన్న తడ్ల ముందు మీ లాఠీలంతా లేకుండా చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో నీ బతుకులు పాసార్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఇదే చాలా. వీళ్ళ జోలికొస్తే అట్ట గుడ్డప్పకి చూస్తుంటే మగన అవతల ఉప్పినైపోతుంది. వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒక్కేసేసి లేకపోతే జాతర అయిపోద్ది.
పందెం కట్టడానికి ఇది కలమాడు కాదు, బొబ్బలు కట్టడానికి బొబ్బులి కాదు. ఇవాళ నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లోని అవుట్, నీ ట్రాలర్స్ వేలం పాటల గోవింద్. మళ్ళీ నీ పాత వచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క.